చాలా సంతోషం. ఈ సాయంకాలం ఈ ఓపెన్ యూనివర్సిటీలో ఒక ఓపెన్ లిటరీ యూనివర్సిటీని క్రియేట్ చేశారు వీసీ గారు. ఎక్కడ కవిత చదివినా ఆ బొమ్మ ముందు చదవటం ఆ కిక్కే వీరప్ప అన్నట్టుగా ఉంది. చాలా గొప్ప అవకాశం ఇది. చాలా ఇది వినిపించదనంచు మదినించద మిత్రులకు గళస్థ గాద్గదికమ్ము లోచనాంత బహుదాశ్రుత బాష్పసదమ్ము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేశాడు అనే మాట గుర్తొస్తుంది. కవిత పేరు తల్లి నిన్ను దలంచి, సావిత్రిబాయి ఫూలే. ప్రవాహంలో మట్టిగడ్డల కొట్టుకుపోకుండా జ్ఞాన శిఖరమై ప్రవాహ గతిని మార్చావు. పాదాలు నెత్తురోడుతున్నా ముళ్ళ కంచెల మీదే ముందుకు నడిచావు. రాళ్ల తుఫాను చుట్టుముట్టినా పేడ ముద్దలు వెక్కిరించినా అక్షరం దిశగానే చూపు సారించావు. ఆకాశంలో సగం నిండా ఆవరించిన అమావాస్యలను చెరిపివేసి శూద్రావనిలో సూర్యోదయమయ్యావు. బడికి మడిగట్టిన ఛాందసవాదాన్ని ధిక్కరించి ఒడినే బడిగా మలచి బతుకు విలువను బోధించావు. పురాతన శృంఖలాలను ఛేదించి అణగారిన జాతిలో విముక్తి గీతమై ప్రతిధ్వనించావు. మొగ్గకు మోడుకు మధ్య అల్లిన పెనుబంధం పుటుక్కున తెగిపోయినప్పుడు రగిలిన వేదనాగ్నిలో రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణదీపాలను గుండెలకు హత్తుకున్నావు. మొగ్గకు మోడుకు మధ్య అల్లిన పెనుబంధం పుట్టుక్కున తెగిపోయినప్పుడు రగిలిన వేదనాగ్నిలో రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణదీపాలను గుండెలకు హత్తుకున్నావు. సత్యశోధన పథంలో సాంస్కృతిక విప్లవ జ్యోతివై ప్రజ్వలించావు. కాలం మారింది కానీ కొత్త కొత్త నేరాలు ఘోరాలు ఇంకా బుసలు కొడుతున్నాయి తల్లి. ఇప్పుడు మేము తరగతి గదికి బొట్టు పెట్టి పాఠాలకు పాత రంగులు వేస్తున్నాము. తరగతి గదికి బొట్టు పెట్టి పాఠాలకు పాత రంగులు వేస్తున్నాము. చరిత్ర చెవుల్లో సీసం పోస్తున్నాము. సమన్యాయం నాలుక మీద కుటిల బీజాలు నాటుతున్నాం. తాళం వేసి గొళ్ళెం మరిచినట్లు సంవిధానాన్ని విస్మరించి ప్రజాస్వామ్యానికి తాత్పర్యం వల్లిస్తున్నాం. కేవలం దేవుడు దయ వల్ల మనిషి అంతరిక్షం మీద అడుగుపెట్టాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ తిరోగమన తిమిరంలో కొడిగట్టిపోతున్న మాకు ఇప్పుడు హఠాత్తుగా ఒక తాత్విక చైతన్యం కావాలి. తల్లి, చదువుల జాబిల్లి, మమ్మల్ని నీ పాఠశాలలో చేర్చుకుని పిడికెడు జ్ఞానభిక్ష పెడతావా ప్లీజ్? థ్యాంక్ యూ అందరికీ.